అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మందిలో కనపడే సమస్య ఏంటంటే అధిక బరువు. ఈ అధిక బరువుని ఎలా తగ్గించుకోవాలి? ప్రకృతి వైద్యం ద్వారా ఎలాంటి చికిత్సలున్నాయి? అనే విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రకృతి జీవన శైలి నిపుణులు జంగమయ్య గారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, వెయిట్ ఎందుకు పెరుగుతున్నారు సార్ ఈ మధ్య కాలంలో? అది అందరిలో కనిపిస్తుంది క్లియర్‌గా. సో, రీజన్స్ ఏంటి సార్? రీజన్స్ ఏం లేదమ్మా. ఇప్పుడు వెయిట్ పెరగడానికి కావాల్సిందే మనము ఎన్నో కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఈ వెయిట్ పెరగడానికి అతి ముఖ్యమైన కారణం ఒకటి కాన్స్టిపేషన్ అని చెప్పాలి. ఓకే. నెంబర్ 1. ఎందుకంటే చాలామంది పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వయసు వరకు అది ఎప్పుడో ఏదో సమయంలో పెరిగేస్తారు వెయిట్. పెరిగితే మళ్ళీ తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు, కానీ సాధ్యపడదు. ఎందుకంటే ఎలా పెరిగానో తెలుసుకుంటే తిరిగి మళ్ళీ తగ్గేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి ఇక్కడ స్టూడియోకి వచ్చానో తెలిస్తే తిరిగి మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోవచ్చు. అవును సార్. నేను వచ్చిన దారి తెలియకపోతే ఎక్కడ వెళ్తాను? నేను వెళ్ళలేను కదా. కాబట్టి నాకు వచ్చే దారి గుర్తుండాలి, తిరిగి వెళ్ళడానికి నాకు అవకాశం ఉంటుంది. లేకపోతే నేను మధ్యలో మిస్ అయిపోతా. కాబట్టి ఆ విధంగా మన శరీరంలో ఏ రోగమైనా సరే వచ్చింది అంటే ఏ దారిలో వచ్చిందో కనుక్కోవాలి. అంటే నేను చేసిన పొరపాటు ఏంటి, ఇక్కడ ఈ అధిక బరువు పెరగడానికి చేసిన పొరపాటు ఏంటి, ఇది తెలుసుకోవాలి. మనం ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకు ఎప్పుడైతే కాన్స్టిపేషన్ మలబద్ధకం వచ్చిందో దాన్ని వెంటనే సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోకపోతే ఒక రోజు వదిలేస్తాం, 2 రోజులు వదిలేస్తాం, 3వ రోజు ఎక్కువ అవుతుంది. అది 3 రోజులకు ఒకసారి మోషన్కి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద. నా సర్వీస్లో చూస్తున్నా నేను. ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తారండి అంటే 3 రోజులు అవుతుంది సార్, 4 రోజులు అవుతుంది. ఎందుకో ఆ బాత్రూంలో కూర్చున్నప్పటి నుంచి చాలా కష్టంగా అనిపిస్తుంది, అక్కడే గంట గడిచిపోతుంది సార్ అంటారు. కొంతమంది బాత్రూంలోనే పేపర్లు పెట్టి కూర్చుంటారు, చదువుకుంటూ ఉంటారు, మ్యాగజైన్ చదువుతుంటారు. మీకు తెలుసలేదు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? కాబట్టి తెలియదు. ఎందుకంటే మనం తిన్న ఆహారం డిపాజిట్ అవుతుంది కానీ బయటికి రాదు. ఎందుకు రాదంటే అందులో ఫైబర్స్ లేవు. మనం ఉదయం నుంచి రాత్రి వరకు ఉడికిన పదార్థాలు, ఉదయం తీసుకుంటే ఇడ్లీ తింటాం, దోశ తింటాం, ఉప్మా తింటాం, లేకపోతే నూడిల్స్ తింటాం. చాలామందికి ఉదయం బయలుదేరేటప్పుడు తొందరగా లేటుగా లేస్తారు, తొందరగా రెడీ చేసుకుంటారు, నీళ్లు తాగరు, గబగబా కాఫీ చేసుకుంటారు, తాగేస్తారు. అది తాగిన వెంటనే స్నానం చేస్తారు, స్నానం చేసి ఆ నూడిల్స్ పాడో వేసుకొని తినేస్తారు, వెళ్ళిపోతారు. ఏముంది ఆ నూడిల్స్లో? బంక ఉంది, దాంట్లో మైదా ఉంది. ఈ మైదా ఏం చేస్తుంది? మామూలుగా పోస్టర్లు అతికిస్తారు మైదాతో, అంటుకుంటాయి అవి. ఆ విధంగా మీ ప్రేగుల్లో కూడా వెళ్ళి అంటుకుంటాయి, అంతే, బయటికి రావు. సో అదేమవుతుందంటే శరీరము మనకు వయసు వచ్చేంత వరకు 20 సంవత్సరాల వరకు ఇలా పెరుగుతుంది, వర్టికల్గా పెరుగుతుంది. మనం ఈ ఆహార పదార్థాలన్నీ తిని నీళ్లు తాగకుండా బాగా డీటాక్సిఫై చేసుకోకుండా శరీరాన్ని పెంచుతూ పోతే మళ్ళీ హారిజాంటల్ పెరుగుతుంది. చూసారా? అంటే ఇంకంతకన్నా హైట్ పెరగదు, అది దాని స్ట్రక్చర్ అంతే. ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే, దీనికి సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉండవు. కాబట్టి విడత పెరుగుతుంది. ఇది మనం గమనించుకోవాలి. మనం పెరిగేంత వరకు మంచి ప్రోటీన్ ఇవ్వాలి. పెరిగిన తర్వాత మెయింటెనెన్స్ కోసం తగ్గించుకోవాలి మన ఫుడ్ని. ఎప్పుడైతే 20 ఇయర్స్ వస్తాయో అప్పటి నుంచి తగ్గించుకోవాలి. లేదు చిన్నప్పటి నుంచినే మన బాడీ హారిజాంటల్గా పెరుగుతుంది అనుకోండి, దానికి కావాల్సిన కారణాలు ఏంటో తెలుసుకొని దాన్ని సెర్చ్ చేసుకోవాలి. ఓకే. ముఖ్యమైన రీజన్ ఏంటో చెప్పారు సార్. కాన్స్టిపేషన్ అని చెప్పారు. ఒకవేళ ఇదే కనుక ప్రాబ్లం ఎక్కువ అయితే మనకు వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి? సమస్యలు ఏముందమ్మా, ఇంకా మనకి ఏం తిన్నా కూడా జీర్ణం తొందరగా అవ్వదు, ఆకలి ఏమో ఎక్కువ అవుతుంది, మెయింటెనెన్స్, బాడీ పెద్దది కాబట్టి మెయింటెనెన్స్ పెరుగుతుంది. మనం ఏం చేస్తామంటే అన్నం తింటే పెరుగుతుందేమో అని వదిలేసి మనం పాలు తాగుతాము ఒక పూట ఏదన్నా లైట్గా ఒక కేక్ తిందాంలే అనుకుంటాము, లేకపోతే ఒక చాక్లెట్ తిని మానేద్దాంలే, దానివల్ల మళ్ళీ అధిక బరువు సమస్య పెరుగుతుంది. ఇక్కడ జంక్ ఫుడ్స్ కదా ఇదంతా ఏమంటే ఫైబర్ లేదు, దీంట్లో ఫైబర్లెస్ ఫుడ్. స్వీట్ వల్ల కూడా బరువు పెరుగుతుంది. ఇంకా మీకు చాక్లెట్, పిజ్జా, బర్గర్ ఏదన్నా సింపుల్గా ఇంతేనండి తింటున్నాను నేను, ఇంత అన్నం తినట్లేదండి అంటారు. ఇంత అన్నం కంటే కూడా ప్రమాదకరమైనది ఈ యొక్క బర్గర్, పిజ్జా, ఒక ఐస్ క్రీమ్. మానవ దేహంలో కానీ 84 లక్షల జీవజాతుల్లో కానీ చల్లని పదార్థాలు, చల్లని పానీయాలు, చల్లని ప్రదేశాలు, ఇవి 3 మనిషి యొక్క వెయిట్ని పెంచుతాయి. ఇది చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఈ 3ంటికి, చల్లని ప్రదేశానికి, చల్లని
పదార్థానికి చల్లని పానీయానికి ఉన్న గుణం ఏంటంటే ముడుచుకునే తత్వం. మీరు లోపలికి ఏం పంపించినా లోపల దాచేసుకుంటాయి, విడుదల చేయవు, హీట్ ప్రొడ్యూస్ అవ్వదు. అవ్వదు. కాబట్టి మనకి సంకోచమే ఎక్కువ ఉంటుంది కానీ వ్యాకోచం ఉండదు. ఓకే. ఈ వ్యాకోచం లేకపోవడం వల్ల బాడీ డీటాక్సిఫై కాదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే హ్మ్. గోరువెచ్చని నీళ్లు, ఓకే. శరీర బరువును బట్టి 70% అంటే ఒక 20 కేజీల బాబు ఉన్నాడు. 20 కేజీల బాబుకి ప్రతిరోజు ఉదయము 20 × 70 1.5 లీటర్ శరీరంలో అతని శరీరంలో వెళ్ళాలి రోజుకు. ఓకే. ఈ 1.5 లీటర్లో దాదాపు 3/4 లీటర్ నీళ్లు ఉదయం 2 సార్లుగా ఇవ్వాలి. హాఫ్ లీటర్ ఒకసారి ఇవ్వాలి. ఇస్తే గోరువెచ్చని నీళ్ళు ఇవ్వాలి, చల్ల నీళ్ళు ఇవ్వకూడదు ఉదయం. ఓకే. అలా మొట్టమొదటి లేచిన వెంటనే ఉషాపానం అంటారు దాన్ని. ఈ ఉషాపానం అనేటువంటి దీంట్లో లేచిన వెంటనే 1/2 లీటర్ నీళ్లు, గోరువెచ్చని నీళ్లు తాగితే ఆటోమేటిక్గా మోషన్ వస్తుంది. ఓకే. సో ఇలా చేయాలి. ఇలా చేసి మనం ఆ కాన్స్టిపేషన్ నుంచి బయటపడిపోయి తర్వాత ఎప్పుడు కూడా వేడి పదార్థాలు కానీ నార్మల్ పదార్థాలు కానీ తీసుకోవాలి. ఈ జంక్ ఫుడ్స్ మానేసుకోవాలి. చల్లని పదార్థాలు, చల్లని పానీయాలు తీసుకోకూడదు. చల్లని ఏసీ ఉన్న ప్రదేశాల్లో పడుకోకూడదు. వీలైతే రోజులో ఒక అరగంట, గంట సేపు ఉదయం 10:30, 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల, 3 గంటల వరకు మధ్యలో మనం కనీసం 1 అవర్ ఎండలో తిరగాలి సన్రైజ్లో. అప్పుడు మనకు అల్ట్రావైలెట్స్ రేసెస్ వస్తాయి. ఆ అల్ట్రావైలెట్ రేసెస్లో ఏమవుతుందంటే మన శరీరం డీటాక్సిఫై అవుతుంది స్కిన్ ద్వారా. ఇలా అలవాటు చేసుకొని శరీరాన్ని మార్పులు తెచ్చుకొని మనం 100% వెయిట్ లాస్ అవ్వాలంటే వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఫాస్టింగ్ మెయింటైన్ చేయాలి. ఆ రోజు ఏం తినకూడదు. ఓకే. వారంలో అంటే ఒక రోజు లిక్విడ్ ఫుడ్స్ మీద ఉండమంటారు. లిక్విడ్ డైట్ మీద ఉంటూ లిక్విడ్ డైట్లో చేసిన మరుసటి రోజు మీరు ఎనిమా చేస్తే మంచిది. ఎనిమా చేయాలి. ఓకే. వీక్లో 3 డేస్ ఫుడ్ తినాలి, 4th డే మీరు ఫాస్టింగ్ పెట్టాలి. ఓకే. ఆ విధంగా లేదు వీక్లీ వన్స్ మనకు సండే సెలవు ఇస్తారు ఆఫీసులకి, కనీసం ఆ రోజు మనము శనివారం మనం ఉపవాసం చేయాలి, ఆదివారం ఎనిమా చేసుకోవాలి. సార్, అయితే చాలా మందిలో ఈ ఒబేసిటీ అంటే అధిక బరువు ఉన్న వాళ్ళకి డయాబెటీస్ అనే సమస్య కూడా కామన్‌గా కనిపిస్తుంది కదా! అవును, సో, అలాంటి వాళ్ళు మీరు చెప్పిన విధానం పాటించొచ్చు అంటారా? ఫాస్టింగ్ తప్పకుండా విధానం? పాటించవచ్చు. తప్పకుండా పాటించవచ్చు. డయాబెటీస్ ఉన్నా పాటించవచ్చు, థైరాయిడ్ ఉన్నా పాటించవచ్చు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా లావు పెరిగే అవకాశం ఉంది. వీళ్ళందరికీ సమస్యలు వస్తుంటే ఒకదానికొకటి లింక్ అన్నమాట, ఇది చైన్ లింక్. ఇప్పుడు అల్సర్తో మొదలైందంటే క్యాన్సర్ వరకు ప్రయాణం చేయొచ్చు. ఫస్ట్ మనిషికి వచ్చే జబ్బు ఏంటంటే అసిడిటీనే. ఆ అసిడిటీతోనే మొదలవుతుంది శరీరం, ఓకే. అదే మూలం. అయితే మీరు యాజ్ ఏ ప్రకృతి వైద్యులుగా మనకి ఎలాంటి ఆహారం తీసుకుంటే ఒబేసిటీని కంట్రోల్ చేయొచ్చు? అధిక బరువుని మనం తగ్గించుకొని అదే మన నార్మల్‌గా ఫైబర్ అవ్వచ్చు. ఫుడ్. ఫైబర్ ఫుడ్. హ్మ్. ఫైబర్ ఫుడ్ అంటే మనం ఏదన్నా ఉదయం నుంచి సాయంత్రం వరకు వీలైనంత వరకు 1, 2 పూటలు న్యాచురల్ ఫుడ్ తినాలి. ఒక పూట మాత్రమే నాలుక కోసం తినాలి. నాలుక కోసం తింటున్నాం మనం, శరీరం కోసం తినట్లే ఈరోజు. రుచి రుచి కోసం. మాత్రమే, రుచి ఆకలి తీర్చుకుంటున్నాం. మిగతా అన్నిట్లో మనకు బెనిఫిట్ ఉండాలి. వ్యాపారం చేసిన బెనిఫిట్ కావాలి, బిజినెస్ మీకు జాబ్ చేసిన బెనిఫిట్ కావాలి, పక్కన మన ఫ్రెండ్ ఎవడన్నా వచ్చినా వాడితో కనీసం ఒక టీ అయినా తాగాలి, మనకేదో బెనిఫిట్ ఉండాలి. సో హెల్త్ పట్ల బెనిఫిట్ అక్కర్లా, ఓన్లీ టేస్ట్ ఉంటే చాలు. శరీరం ఏమైపోయినా పర్వాలే. బెత్తడి శరీరం కోసం భార్య శరీరాన్ని నాశనం చేసినా పర్వాలేదు, బెత్తడి నాలుక కోసం. నాలుక ఓకే. బెత్తడి ఉంటుంది, అవును. దానికి అధికారం ఇస్తాం, శరీరం వైపు చూడం. అదేమన్నా అయిపోయినప్పుడు చూద్దాంలే, అవును. అయినప్పుడు చూద్దాం. ఎంతలా ఉన్నా అలా గసిపోసుకుంటూ నడుస్తాం. హ్మ్. కానీ దీన్ని మార్చుకోవాలనే తపన ఎవరికి ఉండదు. కాబట్టి అవును సార్. దయచేసి ఎవ్వరు కూడా ఈ ఒబెసిటీతో బాధపడేవాళ్ళు ఈ ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు ఉదయం పూట ఎక్కువ తీసుకొని ఈ యొక్క మాంసాహారాలకు కొంచెం దూరంగా ఉంటేనే మంచిది. పాల పదార్థాలకు దూరంగా ఉండాలి. పాల వల్ల కూడా మనుషులు లావు పెరిగే అవకాశం ఉంది. ఓకే. పెరుగు, పెరుగు వల్ల కూడానా సార్? ఎస్, మనకు ప్రోబయోటిక్స్ కావాలన్నట్టున్నాం. మీరు ప్రోబయోటిక్స్ మనకేం అవసరం ఉన్నాయి చెప్పండి? ప్రోబయోటిక్స్ మీ గట్ హెల్తీ శరీరంలోనే, కోసం మెయింటైన్ మీ చేయాలి. నోట్లోనే తయారవుతుంది ప్రోబయోటిక్. తెలుసా మీకు ఇది? రాత్రంతా మీరు నిద్రపోతారు, నిద్రపోయినప్పుడు మీ నోట్లో కొన్ని జిగురు పదార్థాలు తయారవుతాయి, తెలుసా? ఈ జిగురు పదార్థాల్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఓకే. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఈ ప్రోబయోటిక్స్ని మనము ఉదయం లేస్తానట్లే నీటిని 2-3 గుక్కలు పుక్కలించి మింగాలి. బ్రష్ చేయకూడదు. బ్రష్ చేయకుండా ఫస్ట్ మన నోటిని శుభ్రం చేసి లోపలికి పంపించాలి. ఇది మన శరీరానికి అవసరం. ఇది మీ చిన్న ప్రేగులు శుద్ధి అవుతాయి దానివల్ల. ఓకే. కాబట్టి ఆ విధంగా మీరు ఆ మౌత్ని మీరు కొద్దిగా చేసి
పుక్కలించి 1 లీటర్ నీళ్లు తాగాలి మెల్లగా. తాగేశారంటే మీకు అదే ప్రోబయాటిక్. ఓకే. అదే మీ శరీరాన్ని శుద్ధి చేసేటువంటి ఒక పెద్ద ప్రక్రియ. హ్మ్. సో, అలా శుద్ధి చేసుకుంటూ ఇప్పుడు మనకు ఒక జబ్బు ఉన్నప్పుడు ఆ జబ్బుకు సంబంధించినటువంటి క్లీనింగ్ అక్కడ జరగాలి గానీ, మనం ఇంకొక జబ్బు కోసమని ఇంకొక బిళ్ళ తీసుకొచ్చి అక్కడ వేయకూడదు. అక్కడ వేస్తే ఏమవుతుందంటే ఇంకో జబ్బు తయారవుతుంది. ఓకే. కాబట్టి ముందు మనం డీటాక్సిఫై చేయాలి. శరీరాన్ని క్లీన్ చేసుకొని నేర్చుకోవాలి. ఆ ప్రదేశాన్ని మీరెప్పుడు క్లీన్ చేస్తారో ఆటోమేటిక్‌గా మీకు తగ్గుతాయి. ఒబెసిటీ 100% మేము తగ్గించుకోవాలనేటువంటి తపన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు డిసిప్లిన్ వీక్లీ ఉండాలి. ట్వైస్ గానీ, వన్స్ గానీ, థ్రైస్ గానీ ఫాస్టింగ్ ఉంటే చాలా మంచి బెనిఫిట్ వస్తుంది. ఓకే. ఈ లేదంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ హ్మ్. అంటే హ్మ్. ఉదయం, మధ్యాహ్నం తిని సాయంత్రం మానేయడమా? లేదు మధ్యాహ్నం, వాళ్ళు సాయంత్రం సాయంత్రం తిని తినేసి ఉదయం మానేయడమా? హ్మ్. ఇలా ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేసినా కూడా ఒబెసిటీ తగ్గేదానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఇది అందరూ గమనిస్తారని నమ్ముతున్నా. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. చాలా వివరంగా, చాలా డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. అసలు ఒబెసిటీ అవ్వడానికి రీజన్స్ ఏంటి? దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మన ప్రకృతి వైద్యం ద్వారా ఎలాంటి చికిత్సలున్నాయని చాలా క్లియర్‌గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.